ఇంత కమిషన్ అనేది నాకు వస్తుంది నువ్వు కొనడం వల్ల అని చెప్పిన. అయితే నేను ప్లాట్ కొనడం వల్ల నీకు డబ్బులు వస్తే నాకు లాస్ కదా అని అన్నాడు అన్నట్టు. అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. రీసెంట్గా ఒక చిన్న సంఘటన జరిగింది నాకు మా ఫ్రెండ్కు మధ్యలో. మా ఫ్రెండ్ కస్టమర్ అన్నట్టు నాకు, ఆయన ప్లాట్ కొనాలన్న ఆలోచనలో ఉన్నాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, పలానా దగ్గర పలానా వెంచర్లో పలానా రేట్ ఉంది, అక్కడ పెడితే నీకు కొన్ని వెంచర్లు ఎట్లా ఉన్నాయంటే 3 ఇయర్స్లోనే డబుల్ అయితే నీ ప్రైస్ అనేది, అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి. తర్వాత కొన్ని సార్లు ఏమైతే అంటే 5 ఇయర్స్లో డబుల్ అయ్యేటివి ఉన్నాయి, కొన్ని జగాల్లో మనకు 7 ఇయర్స్లో డబుల్ అయ్యేటటువంటి వెంచర్లు ఉన్నాయని చెప్పి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతా విన్నాడు. విన్న తర్వాత ఒక మాట అడిగిండు, నేను నీ దగ్గర ప్లాట్ కొనడం వల్ల నీకు ఎంత వస్తుంది స్ట్రైట్గా అడిగిండు. నేను కూడా స్ట్రైట్గా చెప్పిన అన్నట్టు, ఇంత వస్తుంది. అమ్మా అంటే నేను నీ దగ్గర ప్లాట్ కొంటే నీకు కమిషన్ వస్తుంది, నేను ఇక్కడ ఇంత అమౌంట్ను లాస్ అవుతున్నాను, అట్లాంటప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి, అది నేనే డైరెక్ట్ పోయి కస్టమర్తోనా కొనుక్కోవచ్చు కదా అంటే కొనుక్కోవచ్చు, కానీ నేనేదైతే ప్రోడక్ట్ నీకు చూపిస్తున్నానో ఆ ప్రోడక్ట్ నీకు దొరకకపోవచ్చు. ఒకవేళ నువ్వు డైరెక్ట్గానే ఎవరైతే అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటావా అంటే నీకు అట్లాంటి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అట్లాంటి అవకాశం ఏదైనా వచ్చినా కానీ నిన్ను ఎక్కడో ఒక దిక్కు మోసం చేసే వాళ్ళే ఉంటారు. దానికోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పొద్దున్నే లేస్తేనే బ్రష్ చేస్తాం, టూత్పేస్ట్ కావాలి. టూత్పేస్ట్ కంపెనీలోనో తయారైంటుంది. ఒక 10 రూపాయల టూత్పేస్ట్ ఉంది అనుకుందాం. కంపెనీలో తయారు కావడానికి దానికి ఎంత పట్టిండొచ్చు, ఒక 5 రూపీస్ పట్టిండొచ్చు. ద ఎండ్ కస్టమర్కి వచ్చేసరికి ఏమైంది, అది 10 రూపాయలు అయింది. అంటే 5 రూపాయల ప్రోడక్ట్ అనేది నువ్వు యూజ్ చేయడానికి నీ దగ్గరకు వచ్చే వరకు, కస్టమర్ దగ్గరకు వచ్చే వరకు 10 రూపాయలు అయింది. మళ్ళీ ఈ 5 రూపాయలు ఏదైతే వేరియేషన్ ఉందో అది మార్కెటింగ్లో వెళ్ళినట్టే కదా. నేను 5 రూపాయలు మార్కెటింగ్కి ఇయ్యను, నేనే డైరెక్ట్గా వెళ్ళి కంపెనీతో కొనుక్కుంటా అంటే కంపెనీ నీకు డైరెక్ట్గా అమ్ముతుందా టూత్పేస్ట్ని? అసలు నువ్వు కొనగలుగుతావా? ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఈ డబ్బులు తీసుకుంటున్నారు మీడియేటర్స్ అని, లేదంటే ఇంకా వేరే రకాలుగా పిలుస్తారు కదా, వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు. మీకు ఇస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్కి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతే, మేము మీకు పని చేసి పెడుతున్నాము, ఆ పనికి తగ్గట్టుగా డబ్బులు మాకు ఇస్తున్నారు అంతే. మీ దగ్గర నుంచి 1 రూపాయి కూడా ఎక్స్ట్రా మేము తీసుకోవట్లేదు. ఇది కూడా చట్టపరంగానే మేము తీసుకుంటున్నాం అన్నట్టు. దానికి మేము ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఒకప్పుడు ఉండే రియల్ ఎస్టేట్ అంటే ఒక దందా అన్నట్టు. అది గోల్మాల్ చేసి వీని ముంచి చేసేది అది ఒకప్పుడు. తర్వాత ఏమైంది, అది మీడియేటర్స్ వచ్చేసారు. మీడియేటర్స్ వచ్చినప్పుడు ఏమైంది, అది కమిషన్ అన్నాం. అప్పుడు సెల్లర్ని బయర్ని కలపడము, కూర్చుని మాట్లాడించడము, వాళ్ళతోన పైసలు తీసుకోవాలి, వీళ్ళతోన కూడా పైసలు తీసుకోవాలి, అది కమిషన్. కానీ ఇప్పుడు వచ్చింది ఏంది, ఇది ప్రొఫెషన్. రియల్ ఎస్టేట్ అంటే ఒక ప్రొఫెషను. కాబట్టి మేమేం చేస్తున్నాము, మేము మీకు అందించేటటువంటి సర్వీస్కు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని మేము తీసుకుంటున్నాము. సర్వీస్ అమౌంట్ని తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మేము రెమ్యునరేషన్ అంటాం. కమిషను ఇంకేదో కాదు. కాబట్టి దయచేసి మిత్రులరా, ఈ కమిషన్ అనేది ఎక్కడ పోయినా కామన్గా ఉంటుంది. కమిషన్ చక్కర్లో పడి మీ విలువైనటువంటి కొందరు ఏం చేస్తారంటే లైఫ్ టైంలో సంపాదించిన ఒక్కటే సమ్ అమౌంట్ని ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు లైఫ్లో అట్లా సంపాదించకపోవచ్చు. అట్లాంటి అమౌంట్ను డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిరు అనుకోండి, అప్పుడు మీరు బాధపడతారు. అప్పుడు మీ ఎంబడ రావడానికి ఎవడు ఉండడు. మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది, రీసేల్ కావాలనుకున్నా కానీ మేము ఉన్నాం కాబట్టి మేము మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా సర్వీస్ తీసుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ కూడా మా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీ దగ్గరికి ఏజెంటో ఇంకెవరో వచ్చిరనుకోండి, వాళ్ళని దొంగల్లాగా చూడొద్దు. వాళ్ళు మీ పాలిట దేవుళ్ళు. వాళ్ళు మీకు మంచి చేయడానికే వచ్చింటారు. మీకు రేపటి నాడు మీ ప్రాపర్టీ 1 కోటి రూపాయలు అయిందంటే
అమ్మో నాకు ₹1,00,00,000 ప్రాపర్టీ అయింది, నేను 10 లక్షలకే కొనింటి, ఇంత నాకు బెనిఫిట్ చేసినావు అని తీసుకోక 10,000 అని ఇస్తావా నువ్వు? వాపసు ఇవ్వవు కదా, జస్ట్ గుర్తు చేసుకుంటావు అంతే. కాబట్టి మిత్రులారా, ఈ కమిషన్ చక్కర్లో పడి ఇంకేదో అనుకొని మీ ఇన్వెస్ట్మెంట్ని లేట్ చేసుకోవద్దు. ఎక్కడో ఒక దిక్కు కొనాల్సిందే నువ్వు, ఆ సర్వీస్ ట్యాక్స్ పే చేయాల్సిందే నువ్వు. కాబట్టి నీకు నమ్మకమైనటువంటి, నీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో కొంటే నువ్వు బాగుపడతావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా అడగొచ్చు.